అందరికీ నమస్తే. ఉన్న అసెంబ్లీలో ధరణి ప్లేస్‌లో భూభారతి తీసుకొచ్చిర్రు. మీకు అందరికి తెలుసు. ఇక భూభారత్‌తో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అసలు ఇప్పటికీ 2,00,000 2,00,000 సమస్యలు మొత్తం 97% ధరణిలో క్లియర్ అయిపోతే మిగతా 2,00,000 2,00,000 సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేస్తామని కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ చేసి ఆ సమస్యలన్నీ గుర్తించారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. ఉత్త టైం పాస్. ఎంఆర్ఓ ఆఫీస్‌లో పోతే పని అయిపోద్ది అంటారు. పని కాదు. ఆర్డీఓ ఆఫీస్ పని కాదు. అయితే ఇప్పుడు కొత్తగా ఊర్లలో ఒక టెన్షన్ పట్టుకున్నది. ఏందంటే భూభారత్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ప్రాక్టికల్‌గా సమస్య వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మ్యుటేషన్ కోసం ఒక 1 మంత్ టైము. ఆ 1 మంత్‌ల ఎవరికి ఏం అబ్జెక్షన్ ఉన్నాయో చెప్పొచ్చు. ఊర్లలో పాలల్లో కొట్లాటలు ఎట్లుంటాయి? రిజిస్ట్రేషన్‌కి పెట్టినామంటే దానికి 100 మంది పుల్లలు పెడతారు. అది మ్యుటేషన్ అవుతుందో కాదో ఏమైతుందో తర్వాత విషయం. అవి ప్రాక్టికల్‌గా సమస్య వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ ఒక దాని గురించి బాగా అది కౌలు రైతులకు బాగా ఇష్యూగా మారింది. పాపం కౌలు రైతులు ఆయనకు ఎకరం ఉంటే పక్కన 2 ఎకరాలు తీసుకొని మొత్తం వ్యవసాయం చేసుకొని బతుకుతాడు. కానీ ఇప్పుడు ఈ భూభారత్ తీసుకొచ్చిన తర్వాత కౌలు రైతుల మీద తీవ్రమైన ఎఫెక్ట్ పోబోతుంది. కౌలు రైతుల మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఏంటంటే మన దగ్గర దాదాపు 25 నుంచి 30 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని ప్రభుత్వం ఒక అంచనా. అందులో ఒక ఎకరం కూడా పొలం లేని వాళ్ళు దాదాపు 15 లక్షల మంది ఉంటారంట. ఒక ఎకరం కూడా ఉండదు, గుంట కూడా ఉండదు వాళ్ళకి పొలం. వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని బతకాలి. కానీ ఇప్పుడు ఈ భూభారతిలో ఏమైందంటే ఈ ఈ కాలం ఉంది కదా, ఇంతకుముందు కబ్జాదారుల కాలం అనేవాళ్ళు, అనుభవదారులు అంటారు మనం. అనుభవదారుని కాలం. అనుభవదారునిలో ఇంతకుముందు పట్టా పాస్బుక్ ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు మాత్రమే ఉండేది. మీరు దగ్గర పాస్బుక్లు ఉంటే మీరు పరిశీలించుకోండి. కానీ ఇప్పుడు ఏమైందంటే అనుభవదారుని కాలంలో అనుభవదారుడు పాత పుస్తకాలు, ఇది ధరణి కన్నా ముందు పుస్తకంలో ఏమున్నదంటే అనుభవదారుడు తర్వాత కబ్జాదారుడు. కబ్జాదారుడు అంటే మన భాషలో కబ్జా అంటే మొత్తం కబ్జా చేయడం అట్లా కాదు. రెవెన్యూ భాషలో ఎవరైతే భూమి మీద ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ పొలంలో వాళ్ళు అనుభవదారులు, వాళ్ళే కబ్జాదారులు అనమాట. అయితే పాస్బుక్లో వాళ్ళ పేరు ఉండేది. ధరణి తీసుకొచ్చినాక ఏం చేశారంటే పట్టాదారు పేరు ఇవన్నీ తీసేసి పట్టాదారు పేరు వచ్చింది. పట్టాదారు ఎవరైతే ఉంటారో, ఓనర్ ఎవరు ఉంటారో ఆయన పేరే ఉంటుంది. ఆయన కౌలుకిచ్చుకుంటాడో పాలకిచ్చుకుంటాడో ఆయన్నే వ్యవసాయం చేసుకుంటాడో తర్వాత విషయాలు. అసలు కౌలు రైతుల విషయంలో కొంత గత ప్రభుత్వం క్లారిటీగా ఉన్నది. కౌలు రైతుల విషయంలో అనవసరంగా చట్టపరమైన ఇష్యూస్ రాకుండా మేము ఆ కాలం తీసేసినామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే ఆ కాలం మళ్ళీ పెడుతున్నారు. అనుభవదారుని కాలం పెడుతున్నారు. వాళ్ళు పెడతామని ప్రకటించారు. వాళ్ళు అంతకుముందు చెప్పిండ్రు, ఇప్పుడు అదే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిండ్రు. వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అనుభవదారుని కాలం తీసుకొచ్చారు. అనుభవదారుని కాలంలో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆయనకు పొలం ఇస్తాడు, 2 ఎకరాలు పొలం ఇస్తాడు, కౌలుకి ఇస్తాడు. కౌలుకు 5,000 6,000 మాట్లాడుకొని ఇస్తాడు. ఇస్తే ఏమవుతుంది, ఆ కౌలు రైతు పేరు ఈ అనుభవదారు కాలంలో వస్తుంది. కౌలుదారుడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు వస్తుంది. కౌలుదారుడు పేరు వస్తుందని చెప్పేసి ఇప్పుడు భూములు కౌలుకి ఇచ్చుకునే వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు. నేను ఒక ఊరికి పోతే ఆ ఊరిలో దీని గురించి అడిగినారు, 3-4 రైతులు అడిగినారు. అసలు ఈ కొత్త దానిలో ఇప్పుడు ఓనర్ పేరు ఏడొస్తుందో తెలియదు, కానీ ఈ అనుభవదారుని కాలంలో కౌలుదారుని పేరు వస్తే రేపు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు రైతులు. ఎవరైతే పొలాలు కౌలుదారుకి ఇవ్వాలనో కౌలుకి ఇవ్వాలనో వాళ్ళు ఇప్పుడు ఆయన పేరు వచ్చిన తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయో తెలియదు కదా. ఒకప్పుడు అంటే పొలాలు ఎంతుండే 20,000 ఎకరా, 30,000 ఎకరా, బాగుంటే ₹1,00,000 ఎకరా రోడ్ సైడ్ బిట్టు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. తక్కువలో తక్కువ కనీసం 20 లక్షలు, ఏడే తక్కువ లేదు, 20 లక్షలకి ఎకరా ఉంది. 20 లక్షల నుంచి ఇక ₹1,00,00,000 వరకు నడుస్తుంది తెలంగాణలో. అది ఉంది, అదేం తగ్గలే. రియల్ ఎస్టేట్ పడిపోయినా, రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినా, ఏమి లేకపోయినా రేటు మాత్రం ఏం తగ్గలేదు. అట్లే పెట్టుకొని ఉన్నారు. ప్లస్ రైతులు అమ్ముకోనికే కాదు కదా, వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ పొలాలకు వాల్యూ ఉంది. ఇప్పుడు ఏంది ఈ పాస్బుక్లో ఇప్పుడు కౌలుదారుని పేరు పెడితే మాకు ఏమేమి సమస్యలు వస్తావో, చట్ట ప్రకారం ఆ కౌలుదారునికి ఏమేమి హక్కులు సంక్రమిస్తాయో, ఆయనకి ఏమేమి హక్కులు వస్తాయో తెలియదు కదా. చట్ట ప్రకారం దానికి వచ్చిన తర్వాత మనకు మొదలే చాలా ఉన్నాయి చట్టాలు. 13 సంవత్సరాలు వరుసగా రెంట్ హౌస్లో ఉంటే ఇంకా ఇల్లు మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు కొంతమంది అడ్వకేట్లు. ఆ చట్టాలు ఏందో అడ్వకేట్స్కి బాగా తెలుస్తుంది. ఈ పొలాలు ఎవరైనా 3 సంవత్సరాలు వరుసగా కౌలుకు తీసుకుంటే, లీజుకు తీసుకుంటే అవి కూడా వాళ్ళకి హక్కులు వస్తాయనేది కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పాస్బుక్లో ఈ పేరు వస్తే ఏం సమస్య వస్తుందో అనే చర్చ ఊరిలో జరుగుతున్నది. దీంతోనే ఏమవుతుందంటే పొలాలు పడవ పడ్డా సరే కానీ కౌలుదారుకి ఇవ్వద్దు అనుకుంటారు చాలామంది. అట్లాంటి టైంలో కౌలుదారు ఎట్లా బతకాలి? కౌలుదారుడు దాని మీదే డిపెండ్ అయ్యి బతికేదైనా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి పంచాది పెట్టడానికి, రైతు భరోసా విషయంలో వాళ్ళకి పంచాది. ఈ పొలాలు ఇచ్చే కాడ ఇప్పుడు మొత్తానికే అసలు ఈ కౌలుదారుడు అనేదాన్ని తెలంగాణలో ఉండొద్దు అని బహుశా ఈ ప్రభుత్వం కోరుకుంటుందేమో అర్థమైతే లేదు. ఎందుకంటే
ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ప్రతి విషయంలో. రైతు భరోసా ఎవరికి ఇస్తారంటే పంట పండిస్తే వాళ్ళకి ఇస్తామంటారు ఇప్పుడు. అప్పుడేమో అందరికి ఇస్తామన్నారు. పంట పండిస్తే వాళ్ళకు అంటే కౌలుదారులు పంట పండిస్తారు, ఆయనకి ఇస్తారా? వాళ్ళు ఓనర్ కౌలుదారుతో ఏం మాట్లాడుకోవాలి? ఏమైనా అగ్రిమెంట్ రాసుకోవాలనా? అగ్రిమెంట్ల బదులు మీరు ఇది రాస్తామంటున్నారు, కౌలుదారుని పేరు ఆ అనుభవదారుని కాలంలో రాస్తామంటున్నారు. అట్లా రాయడంతోన రేపు వచ్చే చట్టపరమైన సమస్యలు, వాళ్ళకు వచ్చే హక్కులు, వాళ్ళకి పంచాయతీలు వస్తే ఎవరు తెంపాలి? ఈ ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఏమో తిరిగితే పనులు అవుతాయా? ఇప్పుడు ఒక సంవత్సరం ఒక ఆయనకు ఒక కౌలుదారునికి మనం పొలం ఇస్తాం. పొలం ఇచ్చిన తర్వాత ఆయన ఆ సంవత్సరం చేస్తాడు. రైతులు ఏముంటుంది, సరే మళ్ళీ సంవత్సరం ఇంకోరికి మారుదాం అనుకుంటాడు. మారుదాం అనుకున్నప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. అవతల ఉన్న ఒక కౌలుదారుడు ఫస్ట్ నా పేరు ఉంది ఇక్కడ పట్టపాస పుస్తకం వల్ల, నా పేరు మార్పించిన తర్వాత నేను పోతా, అంతవరకు నేను పోను అన్నాడు అనుకో. ఇక ఈ బుక్ పట్టుకొని ఓనర్ అని తిరగాలి. ఆ భూయజమాని ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంఆర్ఓ ఇంటికి రచ్చకట్టలు, తర్వాత ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తిరగాలి. వాళ్ళు పనులు చేస్తారా? ఆర్డీఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో పోతే పనులే కథనా? అది నెల తిరగాలి. నువ్వు ఆ బుక్లో కౌలుదారుని ఒక సంవత్సరం ఇచ్చి తప్పించిన తర్వాత నువ్వు ఆ బుక్లోకి వెళ్ళి కౌలుదారుని పేరు పోగొట్టడానికే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో, ఎంతమందికి లంచాలు ఇవ్వాలనో, ఎంత కష్టపడాలనో రైతుకు తెలియదు. భూ యజమానికి అర్థం కాదు. సిచ్యువేషన్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. మొదలే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి ఏమేదో తెలియదు. తర్వాత ఆయన పేరు అట్లే మర్చిపోయి ఉన్నాం అనుకో మనం, భూ యజమాని మర్చిపోయి అట్లే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండని ఏమైతుంది పాస్బుక్కే కదా ఉన్నాడు అనుకో. ఆయనకి ఏమైనా చట్టపరమైన హక్కులు వస్తే అప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడు రేజ్ అయ్యే సమస్యలు ఏంది? దానివల్ల వచ్చే పరిష్కారం ఏంది? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. అందుకే రైతు బంధు రాకపోతే వాయే, రైతు బంధు పండించిన వాళ్ళకి ఇస్తామంటారు కదా. పంట లేకపోతే వాయే. కానీ భూములు పడవ పెడదాం. కానీ కౌలు రైతుకి ఇచ్చినాక రేపు వచ్చే సమస్యకి ఎవరు పరిష్కారం చెప్తారని ఊళ్ళో చర్చ రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇది కౌలు రైతులకు గొడ్డలి పెట్టు. ఇది రైతుల మీద సింపతితో మాట్లాడతలేను, కౌలు రైతులతో సింపతితో మాట్లాడుతున్నా. కౌలు రైతులకు గొడవలు పెట్టడానికే ఇదంతా చేస్తుందా అనిపిస్తుంది గవర్నమెంట్. కౌలు రైతుల విషయంలో క్లారిటీ చెప్పాలి. అసలు కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తావు? కౌలు రైతులు 25 లక్షల మంది ఉన్నారో 30 లక్షల మంది ఉన్నారో మీ దగ్గర ఏముంది మెకానిజం? ఆ మెకానిజం లేదు, ఏం లేదు. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బుక్కులు ఎక్కి పంపించేస్తే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రెవెన్యూ దాని మీద పెద్దగా అవగాహన లేదు. నాకు చెప్తున్న వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కొద్దిమంది టచ్లో ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఆయనకు కూడా ఏం తెలియదు. వీళ్ళు చెప్పేదే తప్ప ఆయన కొత్తగా వీళ్ళకి చెప్పేది ఏం లేదు. ఏదో కొత్తగా చెప్తే ఆయన 10 సార్లు అడుగుతా అంట, ఇదేంది అదేంది అట్టెట్లా ఇట్లెట్లా అని. ఆయన అడగడమే తప్ప ఆయన కొత్తగా చెప్పేదేం లేదు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నమ్మకం మీదో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మీదో మనం రంగంలో దిగితే రేపు వచ్చే సమస్యలకు ఎవరు పరిష్కారం చెప్తారు? ఎక్కడ పోతుంది? అసలు ఎన్ని కోట్లు తిరగాల్సి వస్తుంది? అసలు మళ్ళీ లంచాలు గించాలు ఏమేమి వస్తాయి తెర మీదకి? ఇదంతా కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఊళ్ళల్లో. కానీ కౌలుదారుల విషయంలో మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే కౌలుదారులకు భూములు ఇవ్వరు, కౌలుదారుల బతుకులు ఆగమవుతాయి. ప్రభుత్వం ఖచ్చితంగా కౌలుదారుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూమి ఇచ్చే రైతుకు ధైర్యం చెప్పాలి, కౌలుదారునికి క్లారిటీ ఇవ్వాలి. ఈ 2 విషయాలు చేసి మేము ఏదో ధరణి తీసి బంగాళాఖాతం కలిపినాం అని చెప్పేసి లాస్ట్కు కౌలుదారుని బంగాళాఖాతం కలిపే కాడికి మాత్రం ఈ ప్రభుత్వం తీసుకురావద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.